ఇక దుఃఖమనకు అవకాశం లేదు స్వామి. కుర్రవాణి గతిట్లునను ముందు బ్రహ్మచారి ప్రాణములు కాపాటియే మన కర్తవ్యం కదా స్వామి. అవును దేవి, ఇందెందైనా నీరు దొరుకునేమో పోయి వెతికెదను. అంతదనుకు నీవి బ్రహ్మచారి క్షేమం వరయుచుండము దేవి. కాలానుకూలముగా నీ పతి ఇంకనూ రాలేదు కదా తల్లి? లేదు లేదు తల్లి, సత్తు కూడా నడం లేదమ్మా. నాకు ఆయాసం పుట్టినది, మాట బొత్తుగా హీనస్సును పోల్చున్నాను. నేను ఇక 4 పీక్కొని చావలసినది. అమ్మ చంద్రమతి అమ్మా వడగాపు చుడివా నాల్కపై అమ్మ తడిలా దేవతయు నాల్కపై నోటలో నా ప్రాణములి వేదన అమ్మా అమ్మా జరా పీడితైన నీ తల్లి పుత్ర శోకమును అనుభవంపుకునుగాక నాయన, ఓర్చుకును నాయన. ఏమో తల్లి, నా ప్రాణమునికి ఎంత కావలేను. కాళ్ళు కదుములు కట్టి పచ్చి పుండవనేదన్నమా సరికదా, చాలా సిద్ధముగా ఆనందమాను కీడ్చున్నట్లు. అమ్మ చంద్రముఖి, నేను ఇప్పుడు బ్రతుకున్నానో లేదు నాయన. స్వయముగా చక్కగా నీవే మాట్లాడుతున్నావు కదయ్యా, మరేమి అప్రయం లేదు నాయన. నానా విధ భక్ష్యభోజ్యములు పట్టుకొని పరిచారిక గణములు అనేక విధముల లాలించి బతిమాలి భుజింపమని నోటిగా తీయ రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా అన్నమే అని అతి దీనత్వముల నన్ను అడిగినను. నీకు పిరిగిడన్నము పెట్టుటకు నా గతి చాలకపోయింది. అయ్యో దైవమా, మా వలన ఈ నక్షత్రేశ్వరుడికి కూడా ఇంటి ద్రవస్థ వచ్చినది స్వామి.